హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి కావ్య తట్టుకోలేక తనకి ఎంతో ఇష్టమైన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని కూడా చెప్తుంది. ఆ తర్వాత కావ్య ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. కావ్య ఆస్తి పత్రాలని తీసుకొని ఇంకా రాజ్ దగ్గరికి వెళ్తుంది. రాజ్ కూర్చుని తను వర్క్ చేసుకుంటూ ఉంటే కావ్య ఆస్తి పత్రాలను తీసుకొచ్చి రాజ్ ముందు పెడుతుంది. ఒక్కసారిగా రాజ్ వాటిని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి, వీటిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని అడగడంతో దానికి కావ్య అది అది తాతయ్య గారు ఈ ఆస్తిని నా పేరుకి మార్చిన తర్వాత ఈ ఇంట్లో గొడవలు మరింత రెట్టింపు అవుతాయి. ఊహిస్తుంటూనే నాకు అర్థమవుతుంది. అందుకే ఈ ఆస్తి నాకొద్దు అని చెప్పి ఇక రాజ్ ముందు పెట్టడంతో, ఏం మాట్లాడుతున్నావు తాతయ్య, నీ మీద నమ్మకంతో ఈ ఆస్తిని నీ పేరు మీద ఉంచారు అని అంటుంటే, చూడండి ఈ ఇంటికి వారసులు, పైగా ఈ ఇంటి పెద్ద మనవడు, అన్ని విధాలుగా చూసుకుంటే ఈ ఆస్తి మీ పేరు మీద ఉంటేనే మంచిది. అలా అయితేనే ఈ ఇంట్లో గొడవలన్నీ సర్దుమణుగుతాయి అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే, కావ్య మాటలకి, చూడు తాతయ్య నిర్ణయం తీసుకున్నారంటే దానికి అన్ని విధాలుగా నువ్వు సమర్థురాలువని, ఇప్పుడు ఇది కాదని తాతయ్య మాటని గౌరవించకుండా నువ్వు వీటిని నాకిస్తే ఇక తాతయ్య మాటకి విలువెక్కడా అని చెప్పి రాజైతే కావ్యకి అన్ని విధాలుగా నచ్చచెప్పి, చూడు ఈ ఆస్తి నీ పేరు మీద ఉంటేనే ఇక్కడ ఎట్లాంటి గొడవ జరగదనే తాతయ్య నిర్ణయం తీసేసుకున్నారు అని చెప్పి కావ్యకి రాజ్ మంచిగా నచ్చ చెప్తూ ఉంటాడు. ఇంకా రాజ్ తనతో అంత మంచిగా మాట్లాడేసరికి కావ్యకి ఏమీ అర్థం కాదు. కావ్య రాజ్ తనని ఎక్కడ అపార్థం చేసుకుంటాడేమో, ఆస్తి కోసమే ఈ ఇంట్లో అడుగు పెట్టారని తనని ఎక్కడ దూరం పెడతాడేమో అని కావ్య భయపడిన భయమంతా ఒక్క క్షణం పోయి రాజ్ మీద తనకి మరింత గౌరవం పెరుగుతుంది. రాజ్ని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఇక రాజ్ అయితే, చూడు చూసింది చాలు, మరీ ఎక్కువగా చూడకు, నాకు దిష్టి తగులుతుంది, వెళ్ళి పడుకో అని చెప్పి ఇంకా రాజ్ అయితే లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఇక్కడ చూస్తే రుద్రాణి అయితే ధాన్యలక్ష్మితో మాట్లాడుతూ, ధాన్యలక్ష్మి నువ్వు కోర్టుకు వెళ్ళి ఆస్తి కోసం ఫైట్ చేస్తా అంటున్నావు, కానీ నువ్వెక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆస్తి మొత్తం నాన్న కావ్య పేరుకి మార్చేశారు. కావ్య పేరున ఉన్న ఆస్తిని నువ్వు ఏ హక్కుతో అడుగుతావు చెప్పు అని చెప్పి ఇక రుద్రాణి అయితే ధాన్యలక్ష్మికి చెప్తుంది. ధాన్యలక్ష్మి, నిజమే, మావయ్య గారి పేరు మీద ఉంటే తన కొడుకి భార్యగా ఆస్తిని అడగడానికి హక్కు ఉండేది. ఇప్పుడు కావ్య పేరు మీద ఆస్తుంది, ఏ హక్కుతో ఆ ఆస్తిని అడగగలుగుతాను? అదే అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతూ ఉంటే, ధాన్యలక్ష్మి మాటలకి రుద్రాణి అయితే, చూడు ధాన్యలక్ష్మి, నువ్వు ఏం చెయ్యొద్దు, ఆ కావ్య అడ్డు తొలగించుకుంటే ఆస్తి మన గుప్పెట్లోకి వస్తుంది అని అంటుంటే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి, ఏంటి కావ్య అడ్డు తొలగించుకోవడమా అంటే, లేదు రుద్రాణి, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే, నేనేమి తప్పుగా ఆలోచించట్లేదు, మన కోసమే ఆలోచిస్తున్నాను. అక్కడ నీ కొడుకు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మర్చిపోయినట్టున్నావు, ఒక్కసారి నీ కొడుకు గురించి ఆలోచించు అని చెప్పి ఇంకా రుద్రాణి కావాలని కళ్యాణ్ టాపిక్ని తీసుకొచ్చి రుద్రాణి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది. ఇక ధాన్యలక్ష్మి కూడా, అది కాదు రుద్రాణి, ఈ విషయం బయటికి వస్తే తరువాత అని అంటుంటే, నువ్వు కామ్గా ఉండు, అంతా నేను చూసుకుంటాను, నేను చెప్తున్నాను కదా, ఆ కావ్య అడ్డు తొలగించుకోవాలి, తరువాత ఈ ఆస్తిని మన గుప్పెట్లో పెట్టుకోవాలి, అంతే మన ధ్యేయం. లేదంటే నీకు నాకు ఆస్తి ఇవ్వకుండా బయట ఇంటి నుంచి వచ్చిన ఆ కనకం కూతురు మీద నాన్న ఆస్తి రాస్తాడా? అసలు ఆ కనకం కూతురే లేకుండా చేస్తే
వీళ్ళు ఇక మనల్ని ఆపలేరు అని చెప్పి రుద్రాణి అయితే ధాన్యలక్ష్మిని పూర్తిగా తన మాటలతో మార్చేస్తుంది. ధాన్యలక్ష్మి కూడా రుద్రాణి మాటల్లో పడిపోయి తను కూడా ఆటికి ఒప్పుకుంటుంది. ఇక రుద్రాణి, సరే ధాన్యలక్ష్మి, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, రేపు ఉదయం ఆ కావ్య చాప్టర్ క్లోజ్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి రుద్రాణి ఇంకా రాహుల్ ఉన్న గదిలోకి వెళ్తుంది. రాహుల్, మమ్మీ, ఏంటి మమ్మీ ఇలా జరిగింది? ఆస్తి మొత్తం ఆ ముసలోడు కావ్య పేరుకి మార్చేశాడు. ఇప్పుడు ఆస్తి మనకి చిక్కదు. ఇక ఆ కావ్య మోచేతి నీరు తాగాల్సిందేనా అని అంటుంటే ఇక రుద్రాణి అయితే, పిచ్చోడా, ఆ కావ్య మోచేతి నీరు ఎవరు తాగుతారు? అసలు ఆ కావ్య చాప్టర్ క్లోజ్ చేస్తే ఆస్తి మొత్తం మనదవుతుంది. తరువాత ఆస్తి కోసం ఆ ధాన్యలక్ష్మిని కావ్యని చంపేసిందని అందరి ముందు ప్రూవ్ చేస్తాం. ఇక ఇంట్లో వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకు చస్తారు. ఇక ఆస్తి మనదవుతుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడిన మాటలకి రాహుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? కావ్య చాప్టర్ క్లోజ్ చేయడం అంటే ఆ కావ్య ఏమన్నా మామూలు మనిషా? తను చాలా తెలివైనది. అంత త్వరగా తన్ని చంపాలంటే వీలు కుదరదు అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి రుద్రాణి, చూడు, కావలసిన అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నువ్వు ఈ విషయాన్ని నీ పెళ్ళానికి తెలియకుండా జాగ్రత్త పడు అని చెప్పి రుద్రాణి అయితే రాహుల్తో అంటుంది. రాహుల్ కూడా సరే మమ్మీ అని చెప్పి ఇక తల ఊపుతాడు. ఇదంతా ఇలా ఉండగా పెద్దావిడైతే ఇంకా సీతారామయ్య ఫోటో పట్టుకుని, బావా, నువ్వు ఈరోజు ఆస్తి మొత్తం కావ్య పేరును మార్చి ఈ ఆస్తిని ముక్కలు కాకుండా కాపాడావు. నువ్వు ఎంతైనా ముందు చూపు ఉన్నవాడివి. అందుకే నీకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని ఆలోచించే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ నా కుటుంబం ముక్కలైపోతుందేమో అని చాలా బాధపడ్డాను అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే ఆ ఫోటోని పట్టుకుని తనలో తను మాట్లాడుకుంటుంది. ఇక ఉదయాన్నే కావ్య అయితే అందరికీ కావలసినవన్నీ టపటప రెడీ చేసేసి ఇక అందరికీ ఇచ్చేస్తుంది. ఇంతలో అపర్ణ అయితే, కావ్య, ఏంటి అంత కంగారు పడుతున్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా అని అంటుంటే, అదేంటత్తయ్య, మర్చిపోయారా? ఈరోజు తాతయ్య గారికి అన్ని చెకప్లు చేయాలని డాక్టర్ గారు చెప్పారు కదా. పైగా హాస్పిటల్లో కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. అందుకే నేను వెళ్తున్నాను. ఆయనకి ఏదో మీటింగ్ ఉందంట అని చెప్పి ఇక కావ్య చెప్పిన మాటలకి అపర్ణ, ఒక్కదానివే వెళ్తావా? నేను కూడా నీతోనే వస్తాను అని అంటుంటే, వద్దత్తయ్య గారు, మీకు కూడా ఈ మధ్యన ఆరోగ్యం బాగోలేదు. ఇప్పుడిప్పుడే కాస్త నార్మల్గా ఉంటున్నారు. మీరు ఇంట్లోనే ఉండండి. అమ్మమ్మ గారికి ధైర్యం చెప్పండి. ఇంట్లోకి ఎవరికైనా ఏమైనా కావాలంటే చూసుకోండి. నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇక కావ్య అయితే అందరికీ కావలసినవన్నీ చక్కబెట్టి తను ఇంకా తాతయ్య గారి కోసం హాస్పిటల్కి అయితే బయలుదేరుతుంది. కావ్య ఎప్పుడైతే హాస్పిటల్కి బయలుదేరుతుందో వెంటనే రాహుల్ రుద్రానికి కాల్ చేస్తాడు. మమ్మీ, ఆ కావ్య మనం అనుకున్నట్టుగానే హాస్పిటల్కి వెళ్తుంది. నువ్వు రెడీగా ఉన్నావా అని చెప్పడంతో ఆ మాటలకి రుద్రాణి, నేనెప్పుడూ రెడీ. ఆల్రెడీ మన వాళ్ళు ఆ రోడ్డు చివర ఈ కావ్య కోసం కాపు వేసి కూర్చున్నారు. ఇక కావ్య రావడంతోనే దాని చాప్టర్ క్లోజ్ చేస్తారు అని చెప్పి రుద్రాణి అయితే కాల్ కట్ చేసి రౌడీలకి కాల్ చేస్తుంది. ఇంకా రౌడీలతో రుద్రాణి కావ్య వస్తుందన్న విషయం ముందుగానే చెప్తుంది. ఇంకా కావ్య అయితే హడావుడిగా ఆటో ఎక్కడ దొరకకపోవడంతో ఇక నడుచుకుంటూ ముందుకు వెళ్తుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత సందు చివర రుద్రాణి పెట్టిన రౌడీలు కావ్యని చుట్టుముడతారు. ఇక కావ్యని చుట్టుముట్టి కావ్యతో తప్పుగా ప్రవర్తిస్తుంటారు. కావ్య, రేయ్, ఎవర్రా మీరు? నా జోలికి ఎందుకు వస్తున్నారు? దూరంగా ఉండండి, దగ్గరకు వస్తే చంపేస్తాను అని చెప్పి కావ్య వాళ్ళతో దూరంగా వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటుంది. చూడు, ఈరోజు నువ్వు మా చేతిలో చచ్చిపోతావు. నిన్ను కాపాడడానికి ఎవ్వరూ రారు. ఎందుకంటే ఈ ఏరియా వైపు ఒక్కరు కూడా తిరిగే అవకాశమే లేదు అని రౌడీలైతే
కావ్యని చంపడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అనుకోకుండా ఒకతను ఒక కత్తి తీసి కావ్యని పొడవబోతుంటే అదే టైంలో రాజొచ్చి అతన్ని వెనక నుంచి గట్టిగా తంతాడు. ఇక అతనైతే పక్కకి పడిపోతాడు. కావ్య వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రాజ్ కనిపిస్తాడు. ఏవండి అని చెప్పి కావ్య రాజ్ దగ్గరికి వెళ్తుంది. ఇక రౌడీలైతే ఏంట్రా నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా? దీన్ని కాపాడేస్తావా? మా చేతుల నుంచి దాన్ని కాపాడలేవు. ఈరోజు దాన్ని చంపే ఇక్కడి నుంచి వెళ్తాం అని చెప్పి రౌడీలైతే ఇక రాజ్ని చుట్టుముడతారు. రాజ్ వాళ్ళతో ఫైట్ చేసి కావ్యని కాపాడాలని ఎంతగానో ప్రయత్నిస్తాడు. కానీ రౌడీలు ఇక రాజ్ని గట్టిగా కొట్టేసరికి రాజ్ కూడా అక్కడే పక్కకి పడిపోతాడు. కావ్య తట్టుకోలేక తన చీర బిగించి పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రని తీసుకుని వాళ్ళందరినీ చితక్కొడుతుంది. అలాగే రాజ్ కూడా ఆ రౌడీలని కొట్టేస్తాడు. ఫైనల్గా కావ్య భుజం మీద చెయ్యి వేసిన రాజ్కి ఒక్కసారిగా కావ్య రౌడీ అనుకుని కర్రని ఎత్తుతుంది. ఏయ్ నేను అని చెప్పి రాజ్ కావ్యకి తనని చెప్తూ ఉంటే కావ్య సారీ అండి, ఆ రౌడీ వెదవలనుకున్నాను అని చెప్పి ఇక కావ్య కర్ర కింద పడేసి రాజ్కి తన చీర చెంగుతో మొత్తం తుడిచేస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే అసలు ఎవరు వాళ్ళు? నిన్నెందుకు చంపాలనుకుంటున్నారు? అసలు ఏంటిదంతా అని చెప్పి రాజ్ అయితే కావ్యతో మాట్లాడుతుంటే ఏమోనండి నాకు కూడా తెలీదు. ఈరోజు హాస్పిటల్లో తాతయ్య గారికి చెకప్స్ ఉన్నాయి. కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు. అందుకే నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. అనుకోకుండా వీళ్ళు దారికి అడ్డుపడి కావాలని గొడవ పెట్టుకొని నన్ను చంపేస్తానని నన్ను చుట్టుముట్టారు. సమయానికి మీరు రాకపోతే వాళ్ళు నన్ను చంపేసి ఉండేవారు అని చెప్పి ఇక కావ్య అయితే చాలా ఎమోషనల్గా రాజ్ని హక్ చేసుకుంటుంది. రాజ్ కూడా కావ్యకి ధైర్యం చెప్పి చూడు ఏం కాదు, సరేలే పద, నేను నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి రాజ్ అయితే కావ్యని కారులో తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక ఆ రౌడీ వెధవలైతే రుద్రాని కాల్ చేస్తూ ఉంటే కాల్ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తూ ఉంటారు. ఇక రుద్రాని రాహుల్తో మాట్లాడుతూ ఏంటి వీళ్ళు ఆ కావ్యని చంపమని చెప్తే కాల్ కట్ చేస్తున్నారేంట్రా అని చెప్పి ఇంకా రాహుల్ని తిడుతూ ఉంటే ఇంతలో రాహుల్ కూడా ఆ రౌడీకి కాల్ చేస్తాడు. రౌడీ కుయ్యో మొర్రో అని దెబ్బలతో ఫోన్ లిఫ్ట్ చేసి సార్ ఆ అమ్మాయి మామూలు వ్యక్తి కాదు, అసలు తను కొట్టిన దెబ్బలకి ఎన్ని రోజులు లేగలేమో కూడా తెలియటం లేదు అని చెప్పి ఇక రౌడీలైతే రాహుల్తో చెప్తారు. అంటే కావ్య తప్పించుకుంది అని తెలిసిన రుద్రాని కంగు తింటుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో కావ్యని చంపడానికి ప్రయత్నించింది రుద్రాని అన్న నిజం తెలిస్తే రాజ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఇక సీతారామయ్య మెలకులోకి వచ్చిన తర్వాత సీతారామయ్య ఇంట్లో కుటుంబం అందరి గురించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.